జై శ్రీరామ్, నేను మీరామ్. ఇది చూస్తున్నారు, మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. మనమైతే వరి నాటు వేసుకున్నాము. ఈ రోజుకైతే 6 రోజులు. 6 రోజుల వరి పొలం అయితే ఈ విధంగా ఉంది. ఇవి రాగడి అండ్ సౌడు నేలలు. మెల్లిమెల్లిగా సౌడు అనేది తగ్గుతూ వస్తుంది మంచిగా ఎరువు తీయడం వల్ల. ఈ చౌక నేల లెక్క ట్రాక్టర్ ఈజీగా నడవద్దు. దీంట్లో దొరకబట్టి నడుస్తుంది. అంత పెద్ద పెద్ద పిల్లలు లేపుతుంది అనమాట. బాగా ఇగో ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఎంత దొక్కినా అది మనం పూర్తి చేయలేము. ఎట్లుంటుంది అంటే ఒక పక్క నీళ్లుంటే ఒక పక్క నీళ్లుండయి. సరే అని చెప్పేసి ఇట్లా నీళ్ళు పెట్టామనుకో ఇట్లా దీవిలాగా ఉంటుంది అనమాట. ఇక తప్పదు కాబట్టి నీళ్లు పెట్టుకుంటా తీసేయాలి. మొత్తమే పెట్టకపోతేనేమో ఖరాబ్ అయిపోతుంది, పెడితేనేమో ఒక పక్క మురిగిపోతుంది అనమాట. ఇక కాపాడుతూ ఉండాలి. ఏం చేద్దాం, కొంచెం పచ్చబడి జర్ర పెరిగిందంటే ఆడికెళ్ళి మనం ఎన్ని నీళ్ళు పెట్టినా ఇది నీళ్ళల్లో మొలిసేదే. ఆడబెట్టి పారబెట్టినా నడుస్తుంటుంది. ఇక సాకనైతే సాకాలి. ఇప్పుడు అంబాడే వయసులో ఉంది కాబట్టి జర జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక వాని కాళ్ళ మీద వాడు నడిచినప్పుడు మనం దూరం ఉండి చెప్పినా 4 మాటలు వింటాడు కదా చిన్నోడు. అట్లనే ఇది కూడా అనమాట. ఇప్పుడు పాలు తాగే వయసు ఉంది, కొంచెం అంబాడే వయసు అయితే గడ్డి కలుసుడు అయిపోతుంది అనమాట. ఆ తర్వాత వాడి కాళ్ళ మీద వాడు నడుస్తున్నప్పుడు మనం ఏం చెప్పినా ఇక వింటాడు. జర బరువు బాధ్యతలు అనేటివి వానికి కూడా ఇదైతే అనమాట. ఇట్లా పగడాల దిబ్బ లెక్క చుట్టూ నీళ్ళు, మధ్యలో దిబ్బ లెక్క ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఒక దీవి. ఇక్కడనేమో నీళ్లు, అక్కడనేమో నీళ్ళు లేవు. ఇట్లుంటాయి అనమాట. అక్కడే సముద్రం, అక్కడే ఆ పక్కే గుట్టలు, ఆ పక్కే ఎడారి. ఆ విధంగా ఉంటుంది మా చేనైతే. ఏం చేద్దాం, తోట పెట్టుకున్నోని మిగతాది నీకు అర్థమైందిగా. అది తప్పది. దీన్ని ఎవడు భరించమంటే భరించడుగా, మనమే భరించాలి. థ్యాంక్ యూ.